కస్బా వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. రైతుల ధాన్యం, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు కొనకుండా తరుగు తీస్తున్నారు, సన్నబియ్యానికి ఇచ్చే బోనస్ ఎండగట్టేందుకే గ్రేడ్లెస్ అంటూ రైతులను మోసం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. 2.5 ఏళ్లుగా సీఎం వ్యవసాయ శాఖపై సమీక్ష చేయలేదని విమర్శించారు. సచివాలయం వద్ద వడ్లు పోసి నిరసన తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో మహిళలు, రైతులను లాగేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం కల్వకుంట్ల కవితను ఫలక్నామా పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ చీఫ్ కవిత అరెస్టును తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు, న్యాయవాది, పటాన్చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న కవితను అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రైతుల తరపున గొంతెత్తి నాయకులను భయపెట్టాలని ప్రభుత్వం ప్రశ్నిస్తోందని విమర్శించారు. రైతుల ధాన్యం కొనుగోలు, పంటల సమస్యలపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని అణిచివేయలేరని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కవితను వెంటనే విడుదల చేయాలని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.